నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాల గురించి అలాగే జరుగుతున్న పరిస్థితులపై మాట్లాడదాం. ముందుగా వారం రోజులుగా గో బ్యాక్ మార్వాడి అనే స్లోగన్ కూడా ఇటు హైదరాబాద్లో కూడా నడుస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఇటు రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. జరుగుతున్న ఉద్యమం స్లోగన్పై మీ యొక్క ఒపీనియన్ ఏంటి? చూడండి, గతంలో తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే నీళ్లు నియామకాలు ఆంధ్ర వాళ్ళు తీసేసుకుంటున్నారు, మాకు అన్యాయం జరుగుతుందని వచ్చింది. ఇవాళ ఈ మార్వాడీలు కానీ జైన్లు కానీ అందరూ కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎప్పుడో వచ్చిండ్రు, నిజాం పీరియడ్ నుంచి ఉన్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళను గో బ్యాక్ అనడం ఇది ఒక కొత్త నినాదం, కొత్త ఆలోచన. ఇది మంచిది కాదు. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ నంబర్ 1 సిటీగా తయారవుతుంది. యూపీ నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నారు, నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఐటీ బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ అవకాశాలు, ఇక్కడ వాతావరణం బాగుంది, ఎవరు కూడా ఇక్కడ రావాలనేది ఆలోచన. బాంబే తర్వాత ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. అందులో రేవంత్ రెడ్డి బాగా ఇతర ఇండస్ట్రీస్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలాంటి సమయంలో ఇలాంటి గో బ్యాక్ అనే నినాదం మంచిది కాదు. ఆ మాట చెప్తే అదాని, అదేవిధంగా అంబానీ, అదేవిధంగా ఇవాళ రిలయన్స్ వాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ పెట్టారు, డీమార్ట్ పెట్టారు. మరి వాళ్ళు అమ్ముకోవచ్చు కానీ మరి వీళ్ళు ఎందుకు? నేను అనేది పెద్ద పెద్ద షాపులు పెడుతున్నప్పుడేమో లేదు, వీళ్ళు వచ్చేదో అన్యాయం చేస్తున్నాను. ఇది ఒక కొత్త ఆలోచన, ఇది మంచిది కాదు. ఎవరు పోయేది లేదు. బరాబర్గా ఎవరైతే ఈడనే పుట్టి పెరిగినారో అందరూ ఈడనే ఉంటారు. ఈ స్లోగన్ వల్ల వాతావరణం చెడిపోతుంది కనుక వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నది ఇక్కడికే ఆపేయండి. దీనివల్ల లేనిపోని ఏది డెవలప్మెంట్కు అన్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అయితే ప్రధానంగా దళిత సంఘాలు కానీ చాలా మంది అయితే మాత్రం అభివృద్ధి అయితే పక్క పెడితే మాత్రం వీళ్ళు జీఎస్టీ కట్టడం లేదు, దళితులపై దాడి చేస్తున్నారు, నాసి రకమైన వస్తువులు వాడుతున్నారు, తెలంగాణ సంస్కృతిని కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. చూడండి, వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళని సరిదిద్దడానికి ప్రభుత్వం ఉన్నది. ఎవడన్నా తప్పు చేస్తే లా విల్ టేక్ దేర్ కోర్సు. అట్లాంటి మరి పెద్ద పెద్ద డీమార్టులు కూడా పెట్టిండ్రు కదా, రిలయన్స్ వాళ్ళు పెద్ద పెద్ద షాపులు పెట్టిండ్రు కదా. ఇది కొత్త ఆలోచన. ఏదో మాకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళని ఎలగొట్టాలంటే అది ఎలగొట్టే సమస్య కాదు, డెవలప్ అవుతుంది. అన్ని రాష్ట్రాల జనం ఉంటే ఓన్లీ మార్వాడీలను ఎందుకు ఎలగొట్టాలి? నేను అనేది ఇది తప్పుడు ఆలోచన, తప్పు. వారికి ఏదన్నా అన్యాయం జరిగితే మాట్లాడాలి. మరి పెద్ద పెద్ద డీమార్టులు పెట్టినప్పుడు రిలయన్స్ వాళ్ళు పెద్ద పెద్ద పెట్టి అన్ని సరుకులు అమ్ముతున్నారు. అక్కడ మీకు తెలియదు, కానీ ఇక్కడ మాకేదో అన్యాయం జరుగుతుందని ఇది ఒక ఉద్దేశపూర్వకంగా డెవలప్మెంట్ను అడ్డుకోవడానికి ఇది ఒక ప్రయత్నం అనేది నా ఉద్దేశం. ఇలాంటి ఆలోచన చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాను.